ఒక వ్యక్తి రక్షణ పొందాలని, నీ బంధువులే రక్షణ పొందాలని ప్రార్థన చేస్తున్నావు. నీ కొలీగ్స్ ఉన్నారు, నీతో పనిచేసేటువంటి వారు నీ ఆఫీస్లో, వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఇతరులు రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నావా? ఎందుకు ప్రార్థన చేయాలి? ఇది ఆత్మీయ పోరాటం కాబట్టి. ఈ సాతాను ఎవడైతే వారిని మరి చీకటిలో ఉంచాడో, ఆ చీకటిని ఛేదించే వెలుతురు వారి హృదయంలో మరి ప్రకాశించాలని మనం ప్రార్థించాలి. వాక్యం చెప్పకముందు ఒక విషయం మీతో మాట్లాడాలని అనుకున్నాను. 1 తిమోతి 2:4. 1 తిమోతి 2:4. మనుషులందరూ రక్షణ పొంది, మనుషులందరూ, నాతో చెప్పండి, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గల వారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు. చూసారా, దేవుని యొక్క చిత్తము మన పట్ల ఏమై ఉంది? ప్రతి మనిషి కూడా రక్షించబడాలని. ఆమేన్. ప్రతి వ్యక్తి కూడా రక్షించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కానీ జనులు రక్షించబడాలంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఆత్మీయ పోరాటముకి సంబంధించింది. 2 కొరింథీ 4:4 ఒకసారి చూద్దాం. 2 కొరింథీ 4:4. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము. చూసారా, సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా ఉండకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత ఎవరండి? ఈ యుగ సంబంధమైన సాతానుడు. ఆ యుగ సంబంధమైన దేవత ద స్పిరిట్ దట్ కంట్రోల్స్ ది ఏజెస్. ఓకే, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గుడ్డితనము కలుగచేసును. ఎందుకు రక్షించబడటం లేదు మనుషులంటే గుడ్డితనం అన్నమాట. ఇది ఆత్మీయ గుడ్డితనం. అందుకే అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గుడ్డితనము కలుగు చేసెను. ఆ మనోనేత్రములు ఏవైతున్నాయో అవిటిని గుడ్డిపరిచాడు. ఎవరు? సాతాను. ఈ యొక్క దేవుని సువార్త అనే వెలుతురు ప్రవేశించకుండా వారు, అది ప్రవేశించినప్పుడు ఏమవుద్ది? చీకటి తొలగించబడుతుంది. చీకటి తొలగించబడ్డప్పుడు వారు దేవుణ్ణి తెలుసుకుంటారు. అది కాకుండా ఉండాలని మనకి అడ్డుగా నిలబడుతున్న వ్యక్తి సాతాను. అందరూ, ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ దేశస్థులైనా అందరూ కూడా రక్షించబడాలనే ప్రభు శిలోం రాను మీద మరణించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక, చూసారా, లోకాన్నంతటినీ ప్రేమించి యేసు ప్రభువును మన కొరకు, మానవ జాతి కొరకు పంపించాడు ప్రభు. హల్లెలూయా. అందరూ కూడా రక్షించబడాలనే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆశ ఉన్నది. దీనికి అడ్డుపడుతున్నటువంటి వ్యక్తి యుగ సంబంధమైనటువంటి సాతాను శక్తి. దీనిని ఎదిరించి ఓడించడానికి దేవుడు తన సంఘాన్ని ఇక్కడ స్థిరపరిచాడు. సంఘము యొక్క బాధ్యత ఏమైంది? మనము దేవునితో ఏకీభవించి, ప్రభు ఎజెకియల్ ఒక మాట అన్నాడు, కెన్ ఐ ఫైండ్ సంబడి హూ కెన్ స్టాండ్ ఇన్ ద గ్యాప్. ఎడమలో నిలబడగలిగిన వారు, చూసారా, అంటే దేవుని యొక్క ఉగ్రత రాకుండా ఆపడానికి ఎవరో ఒకరు ఆ యొక్క ఎడమలో నిలబడాలి. ఎడమలో నిలబడే బాధ్యత సంఘానికి ఉంది. రక్షించబడని వ్యక్తులందరూ మన దేవుడిచ్చిన వాక్య ప్రకారం మనం చూసినట్టయితే, యేసు ప్రభువుని అంగీకరించకుండా రక్షణ పొందినటువంటి వారందరూ కూడా నరకానికి వెళ్తారు. కానీ నరకానికి పంపించాలనే సంతోషం కానీ ఆ ఉద్దేశం దేవునికి లేదు. కానీ దేవుని తిరస్కరించినప్పుడు, ఆ సువార్తను తిరస్కరించినప్పుడు ఇంకో మార్గము లేదు కాబట్టే నరకానికి వెళ్తారు. వారు వెళ్లకుండా ఉండడానికే ఆ ఎడమలో ఎవరన్నా నిలబడతారా అంటున్నాడు ప్రభు. ఇది మన బాధ్యత. మనం చూసారా, ఇప్పుడు వర్డ్స్ రిలీజ్ అయ్యాయి. వాక్యము రిలీజ్ అవగానే అనేక మంది ముందుకు వచ్చారు,
ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేయించుకున్న ఆశతో వచ్చారు. మనం ఎదుర్కొనే సమస్యల నిమిత్తం మనకు పరిష్కారం కొరకు ఎదురు చూస్తున్నాం. దేవుడు మనకు విడుదల ఇస్తాడని, మనకి స్వస్థత ఇస్తాడని, మనకి అభివృద్ధి కలిగిస్తాడని, మనకి జయాన్ని ఇస్తాడని ఆశతో దేవునికి దగ్గరకు వస్తాం. తప్పు లేదు, అవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ ఇవన్నీ కూడా గమనించండి ఒకసారి. మన ఆశలు, మన అవసరాలు, మనకున్నటువంటి సమస్యలు తీర్చబడడానికి వస్తున్నాం. దేవునికి స్తోత్రం. అందుకు దేవుడు ఏమన్నాడు? మన అక్కర్లన్నీ తీరుస్తానన్నాడు, మన అవసరాలని తీరుస్తానన్నాడు, రోగాల నుంచి స్వస్థపరుస్తానన్నాడు, విడుదల కనుగిస్తానన్నాడు. కానీ గమనించండి, దేవుని తపన ఏముంది? మనుషులు రక్షించబడాలి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్న ధనము కొరకు కానీ, ఈ లోకంలో ఉన్న మేడలు మిద్దల కొరకు కానీ దేని గురించి కూడా రాలేదు. ఎవరి కొరకు వచ్చాడు? మనిషి కొరకు వచ్చాడు. మనిషి రక్షణ అంటే ప్రతి మనిషి యొక్క ఆత్మకి విలువ కట్టలేనంత విలువ ఉందన్నమాట దేవుని దృష్టిలో. అర్థమవుతుందా? దేవుడు ఎంతగా ప్రేమించాడు, తన ప్రాణాన్నే ఇవ్వడానికి సిద్ధపడి ప్రాణాన్ని ఇచ్చాడు. నమ్మిన వారు ఆమెను చెప్పండి. అటువంటి దేవుని ప్రేమ ఒకసారి గమనించి, ఆయన హృదయం దేని కొరకు తపన పొందుతుందో, దేని గురించి తప్పిస్తుందో ఒకసారి గమనించండి. ఇప్పుడు ఆ తపన తీర్చే ఆశ మనలో ఉందా? అది ప్రాముఖ్యం. మన ఆశ అంతా మనకు సంబంధించిన ఆశలేనా, లేకపోతే దేవుణ్ణి సంతోషపెట్టి సంతృప్తిపరిచే ఆశ మన హృదయంలో ఉందా? చూసారా, స్వార్థముతో వస్తున్నాం దేవుని దగ్గరికి. దేవుని కొరకు వస్తున్నామా? దేవుని హృదయానికి సంతోషపరచాలనే ఉద్దేశంతో వస్తున్నామా? దేవుని తృప్తిపరచాలి, దేవుని సంతోషపరచాలి, దేవుని యొక్క ప్రణాళికని పరిపూర్ణం చేయడం, నేను కూడా దాంట్లో తోడ్పడాలనే ఆశతో వస్తున్నామా? అది ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నానంటే, సంఘం అనేది మనల్ని మనము సంతోషపెట్టుకోవడానికి రావటం లేదు. ఇక్కడ వాక్యము ద్వారా తర్బీదు పొంది, వాక్యంలో స్థిరపరచబడి, వాక్యానుసారంగా జీవిస్తూ అనేకుల్ని దేవుని దగ్గర నడిపించడానికే సంఘం స్థిరపరచబడ్డది. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. కాబట్టి నా ప్రశ్న ఇవాళ ఏంటంటే, నీవు ఏమి చేస్తున్నావు? నిన్ను నువ్వు పరిశీలించుకో. నేను నిన్ను పరిశీలించడం కాదు, నేను దేవుని కొరకు ఏమి చేస్తున్నాను? దేవుని సంతోష పెట్టడానికి నా యొక్క 24 గంటల్లో 365 దినాలు ఉన్నాయి, నాకు 52 వారాలు ఉన్నాయి. ఇంత సమయంలో దేవుని సంతోష పెట్టడానికి ఏమి చేస్తాడు? పాస్టర్ గారు, నేను ఆరాధనకు వస్తున్నాను. అది దేవుని సంతోష పెట్టడానికి రాదు, నిన్ను నువ్వు బలపరచుకోవడానికి, నిన్ను నువ్వు దేవునిలో ప్రోత్సహించబడ్డానికి, వాక్యంలో కట్టబడ్డానికి. హల్లెలూయా. అంతేకాదు, మన అవసరాలు తీర్చబడ్డానికి వస్తున్నాం. కానీ దేవుని కొరకు ఏం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావు. ఒక వ్యక్తి రక్షణ పొందాలని, నీ బంధువులే రక్షణ పొందాలని ప్రార్థన చేస్తున్నావు. నీ కొలీగ్స్ ఉన్నారు, నీతో పనిచేసేటువంటి వారు నీ ఆఫీస్లో, వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఇతరులు రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నావు. ఎందుకు ప్రార్థన చేయాలి? ఇది ఆత్మీయ పోరాటము. కాబట్టి ఈ సాతాను ఎవడైతే వారిని చీకటిలో ఉంచాడో, ఆ చీకటిని ఛేదించే వెలుతురు వారి హృదయంలో ప్రకాశించాలని మనం ప్రార్థించాలి. హల్లెలూయా. మనం ప్రార్థించినప్పుడే దేవుడు తన క్రియను జరిగిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో మనిషికి అధికారం ఇచ్చాడు దేవుడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పాలి. కాబట్టి జనులారా వినండి, నా యొక్క ప్రోత్సాహము, నేను మీ యొక్క కాపరిగా మిమ్మల్ని ప్రోత్సహించడమే కాదు, మిమ్మల్ని నడిపించే విధానం ఏంటో గమనించండి. నా ఆశ ప్రతి ఒక్కరు కూడా గంట సేపైనా భాషల్లో ప్రార్థన చేయాలని మీకు తెలియపరిచాను. అవునండి? చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ చెప్పే బాధ్యత నాది, నడిపించే బాధ్యత నాది. కాబట్టి దయచేసి మీరు వాక్యంలో కట్టబడి, దేవునిలో స్థిరపరచబడి, దేవునిలో బలపడడానికి, ఆత్మలో స్థిరపరచబడడానికి, ఆత్మీయంగా జయకరమైన జీవితం జీవించడానికి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, గంట సేపైనా భాషల్లో ప్రార్థన చేయాలి. అయితే ఈ గంటలో 15 నిమిషాలు, వింటున్నారు అందరూ? 15 నిమిషాలు కేటాయించండి ఇతరుల రక్షణ కొరకు. మీ బంధువులు అవ్వచ్చు, మీ స్నేహితులు అవ్వచ్చు, మీకు తెలిసినటువంటి వారు అవ్వచ్చు, ఎవరో ఒకరి కొరకు, ప్రభువా ప్రతి వారము అనేకులు మా సంఘంలో రక్షణ పొందాలి. ఇక్కడ వచ్చినప్పుడల్లా, మనం కూడుకున్నప్పుడల్లా, లేకపోతే లైఫ్ గ్రూప్ అవ్వచ్చు, ఇంకొక రూఫ్ టాప్ అవ్వచ్చు, ఏ క్యాంపస్ అన్న అవ్వచ్చు, ప్రతిసారి అనేకులు రక్షించబడాలి అని దాని గురించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ, భాషల్లో ప్రార్థిస్తూ, వారి కొరకు ఆ సమయం కేటాయించి వారి రక్షణలో నడిచేటట్టు మనము దేవుని దగ్గర గోజాడాలి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే,
ఇతరులు రక్షించబడ్డప్పుడే, మనుషులు రక్షించబడ్డప్పుడే రాజ్యము కట్టబడుతుంది. హల్లెలూయా. ఒక కుటుంబం ఎలా పెరుగుతుందండి? బిడ్డలు పుట్టినప్పుడు. ఆమేన్. బిడ్డలు పుట్టడంతో కుటుంబం యొక్క సైజ్ పెరుగుతుంది, అంతేనా? అలాగే నూతనంగా రక్షించబడ్డం ద్వారా అనేకులు, అది దేవుని రాజ్యము విస్తరిస్తుంది, దేవుని రాజ్యం బలపడుతుంది. ఈ బాధ్యత మన పైన ఉంది. ఆమేనండి. ఆమేన్. కాబట్టి ఈ రోజు నుంచి మీకు ఇచ్చే సవాల్ ఏంటంటే, మనం ప్రతి ఒక్కరం కూడా ప్రతిరోజు 15 నిమిషాలన్నా మనం ప్రార్థన చేయాలి. మీరు దయచేసి గమనించండి. మా వాట్సాప్ నంబర్కి మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి చేయండి. యాప్ని డౌన్లోడ్ చేయండి. ఎందుకంటే దానిలో ప్రతిరోజు మీకు ఒక కన్ఫెషన్, ఒక డెక్లరేషన్ పంపించి ప్రతిరోజు మీరు ఆ డెక్లరేషన్ చేస్తూ 15 నిమిషాలు మీరు ప్రార్థించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని హృదయానికి దగ్గర, దేవుని హృదయానికి సంతోషము కలిగించేది, లేకపోతే విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు హిస్ హార్ట్, సన్నిహితంగా ఆయన హృదయాన్ని తాకేటువంటి విషయం ఏంటి? ఆత్మరక్షణ. ఎప్పుడైతే దేవుని యొక్క ఆశను నేను పరిపూర్ణం చేయడానికి నన్ను నేను సమర్పించుకుంటాను, దేవుడు నా ఆశలు పరిపూర్ణం చేయడానికి తోడ్పడతాడు. హల్లెలూయా. కాబట్టి నాకు ప్రమోషన్, నాకు ఇంక్రీజ్, నాకు జాబ్ కావాలి, నా కెరియర్ ఇది అవ్వాలి, అవన్నీ దేవుడు చేస్తాడు. దేవుడు చేయలేనిది నువ్వు చేయాలి. దేవుడు చేయలేనిది ఏంటి? ప్రార్థించడం. హల్లెలూయా. ప్రార్థనకి జవాబు ఇవ్వగలడు దేవుడు, కానీ దేవుడు ప్రార్థించుకోలేడు. అర్థమైంది మీ అందరికీ? మనము ప్రార్థిస్తే మన ప్రార్థన దేని నిమిత్తమై ఉంది? నా ఆశ కొరకు కాదు, దేవుని ఆశ పరిపూర్ణం అవ్వడానికి. హల్లెలూయా. అంతేకాదు జనులారా వినండి, ఈ ప్రార్థన చేయడం వలన ఒకసారి గమనిస్తే అపోస్తుల కార్యం చదివినట్టయితే, ఆ రోజుల్లో దేవుని భక్తులు అపోస్తులు ప్రార్థించినప్పుడు వారు కష్టపడ్డమే కాదు, వారికి తోడుగా ఎవరు కష్టపడ్డారో తెలుసా? దేవదూతలు. చదివారా? వాక్యంలో ఉందా దేవదూతల సహాయం ఉందని? పరిశుద్ధాత్మ సహాయం ఉంది, దేవదూతల సహాయం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. మన సంఘానికి ఇక్కడ అనేక మంది ఎవరూ పిలవకుండానే వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడే సాక్ష్యం విన్నాం ప్రొద్దున మొదటి సర్వీస్లో. స్టీవెన్ చెప్పాడు, మొన్న ఫ్రైడే నైట్ అంట, ఫ్రైడే ఈవినింగ్ ఒక యవనస్తుడు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక బాస్కెట్బాల్ కోర్ట్లో బాస్కెట్బాల్ ఆడుతూ ఉన్నాడంట. ఆడుతూ ఉంటే కడుపు నొప్పి వచ్చి ఇంకా ఆడలేక వెళ్ళిపోదామని వెళ్తూ ఉన్నాడంట. వెళ్తూ ఉంటే ఈ మన చర్చ్ బోర్డు ఉంటుంది కదా గేట్ దగ్గర, అది చూశాడంట. అరే ఈ చర్చ్ గురించి నేను విన్నాను, ఒకసారి వెళ్ళి చూద్దాంలే అనుకున్నాడంట. వచ్చేటప్పుడు షార్ట్స్లో ఉన్నాడంట. బాగుండదు సంఘంలోకి వెళ్తే అని చెప్పి దూరంగా నిలబడితే మన గ్రీటర్ ఎవరు అషర్ కానీ పర్లేదు రండి రండి అన్నాడంట. వచ్చి వెనక్కి కూర్చున్నాడు. కూర్చొని ఆ దేవుని యొక్క సన్నిధి ఉంది కదా, వింటా ఉన్నాడంట. తగ్గిపోయిందండి మొత్తం. ఆశ్చర్యపోయాడంట. ఆగండి. అయితే శనివారం టీనెక్స్ యూత్ అయింది నిన్న, దానికి వచ్చాడంట. మళ్ళీ వచ్చినప్పుడు స్టీవెన్తో కలిశాడు. మీటింగ్ అయిపోయిన స్టీవెన్తో కలిశాడు. అయితే ఏమైంది అంటే, ఎలాగొచ్చావు ఇక్కడికి అంటే, నన్ను ఎవరూ పిలవలేదండి అన్నాడు. ఎవరూ పిలవలేదా? దేవదూతలు పనిచేస్తున్నారు. హలో, దేవదూతలు ఎందుకు పనిచేస్తారు తెలుసా? మనము దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు దేవదూతలను వాడుకుంటాడు. గమనించుతున్నారా? వారు ఎలాగ రక్షించబడతారు మనకు తెలియదు. దేవుడు ఏదో విధంగా, మన బాధ్యత ఏంటి? ప్రార్థించాలి. దేవుడు మనల్ని నడిపిస్తే ఎవరినైనా ఇన్వైట్ చేయమంటే ఇన్వైట్ చేయాలి. గమనించండి, ఇక్కడ ఆయన స్వస్థపరచబడ్డాడు. ఎలా స్వస్థపరచబడ్డాడు? దేవుని సన్నిధి. దేవుని సన్నిధి ఎలాగొస్తుంది? మనము ఎప్పుడైతే పాటలు పాడంగానే దేవుణ్ణి ఆరాధిస్తామో. ఎందుకు? వాక్యంలో ఏముంది? He is seated on the throne of our praises. స్తుతి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. మన స్తుతి, మన ఆరాధన ఒక థ్రోన్ అంటే సింహాసనాన్ని క్రియేట్ చేస్తుంది. అప్పుడు దాని మీద కూర్చోడానికి దేవుడు వస్తాడు. అందుకే మనము ఎవరైనా ఫ్రెండ్స్ని కానీ ఎవరైనా మరి బంధువుల్ని కానీ ఇన్వైట్ చేసినప్పుడు వాడు అర్థమవుతా, ఈ పాటలు అర్థమవుతాయా, పాస్టర్ గారు చెప్పేది అర్థమవుద్దా, అసలు ఏమైనా కనెక్ట్ అవుతాడా అని మనం అనుకుంటాం. ఎందుకు? నిజంగానే మనం ఈ రకంగా ఆలోచిస్తే కనెక్ట్ అవ్వడు, అర్థం కూడా కాదు. ఎందుకంటే ఎప్పుడు చూసి ఉండడు ఎటువంటిది. అర్థమవుతుంది నేను చెప్పేది? అవన్నీ కావు, కానీ ఆత్మలో పరిశుద్ధాత్ముడు ఏదో చేస్తాడు. అరే నాకేమీ అర్థం కాలేదు బాబు, కానీ ఒకలాంటి శాంతి ఉండింది నాకు.
నాకు నొప్పి ఉండి నా నొప్పి నుంచి సంపూర్ణంగా విడుదల పొందాను. నాకు ఏదో ఆయన చెప్పిన దాంట్లో నాకు ఏమీ అర్థం కాలేదు, ఒక్క మాట అర్థమైందండి, దాంతో నా సమస్య సాల్వ్ అయిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. చూసారు, ఇటువంటి అద్భుతాలు, ఇటువంటి సాక్ష్యాలు వింటాం మనం ఎప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఇంతకు ముందు మన హరిహర కళాభవన్లో మన సర్వీస్లో అవుతున్నప్పుడు ఎవరో ఒక స్కూటర్ మీద వెళ్తున్నారు, బైక్ మీద ఎవరు వెళ్తున్నారు, ఫ్యామిలీ అంట. వారు ఏదో పాటలు విన్నారంట. అరే ఇదేంటో పాటలు ఇక్కడి నుంచి వస్తాయని చెప్పి వచ్చారంట సంఘాన్ని. రక్షించబడ్డారు, దీవించబడ్డారు, బ్లెస్ అయ్యారు. హల్లెలూయా. చూసారా, ఎలా నడిపిస్తాడో దేవుడు మనకు తెలియక నడిపిస్తాడు దేవుడు. కానీ మనము ఎప్పుడు మన అవసరాల కొరకే, మన అక్కర్ల కొరకే స్వార్థపరమైనటువంటి ప్రార్థనలు చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, కానీ దేవుడు ఎంతో దుఃఖిస్తాడు. ఎందుకంటే స్వార్థపరులుగా ఉన్నాం మనం. దేవుని కొరకు, తన రాజ్యము కొరకు కష్టపడాలి, తన రాజ్యము కొరకు మనం ప్రార్థించాలి. మన రాజ్యంలో ఏం చేస్తున్నాం, మనం దేవుని కొరకు ఏం చేస్తున్నాం ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఎన్ని సంపాదిస్తాం ఈ లోకంలో, పేరు సంపాదిస్తాం, ధనము సంపాదిస్తాం, ఆస్తులు సంపాదిస్తాం, అన్నీ వదిలి వెళ్ళాల్సిందే కదా. ఖరీదైన వాచ్లు వేసుకుంటాం, పెట్టెలో పెడతారా? పెట్టేవాడు తీసుకుంటాడు, అవునండి. ఇంత కష్టపడి ఇవన్నీ సంపాదించుకుంటా అన్నీ వదిలే వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ నిలబడతాం, ఆయన ఎదురుకుండా ఏం చేసావు అంటాడు. అప్పుడు ఏం చెప్తాం? రక్షించబడినటువంటి ఆత్మలు ఎంతమంది మన యొక్క మాట ద్వారా, మన క్రియల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దేవునికి దగ్గర వచ్చారో, మన ప్రార్థనల ద్వారా ఎంతమంది రక్షించబడ్డారో, ఎంతమంది ఆశీర్వదించబడ్డారో, మన ఇచ్చుట ద్వారా, మన యొక్క సీడ్, మన యొక్క విత్తనము ఇచ్చుట ద్వారా దేవుని కొరకు ఎంతమంది వాక్యం వినగలిగి వారు ఆశీర్వించబడ్డారు, ఇవి లెక్కలోకి వస్తాయి. ఎన్ని మిద్దలు కట్టావు, ఎన్ని బంగ్లాలు కట్టావు, లేకపోతే ఎన్ని కార్లు ఉన్నాయి నీకు, ఎటువంటి కార్లు, ఏ పేర్లు, బ్రాండ్లు, ఈ బ్రాండ్లన్నీ పరలోకంలో మాట్లాడరు, ఈ లోకంలో మాట్లాడతారు. అక్కడ దానికి విలువే లేదు. నువ్వు కోటీశ్వరుడు ఎక్కడ అక్కడ భిక్షగాడు. ఎందుకంటే ఈ యొక్క కోటీశ్వరులు అయితే ఇక్కడ ఉన్నారు చూసారా, అక్కడ ఏమీ లేకుండా వెళ్తారు, అక్కడ భిక్షగాళ్ళు. అప్పుడు అర్థమవుతుంది మీ అందరికీ? అంటే దీని గురించి పట్టించుకోవద్దు అంటం లేదు, మంచి బ్రతుకు బ్రతకూడదండి, దేవుడు ఇక్కడ ఆశీర్వదిస్తాడని అంటున్నాడు. ఏం చెప్తున్నాను నేను, ఏం బోధిస్తున్నాను? స్వార్థము వదిలి దేవుని కొరకు జీవించడం నేర్చుకో. ప్రభా, నీ కొరకు నేను ఇచ్చేస్తున్నా, నా ఆశ తృప్తిపరచు, నాకు ఆ కారు ఇష్టం ప్రభా, దాని కొరకు నేను బ్రతకాను, నీ కొరకు బ్రతుకుతాను, అది నా దగ్గరకు వస్తుంది. నేను విత్తనం విత్తుతున్నాను, కారు కొరకే కాదు, రక్షించబడాలి జనాలు. నీవు పాస్టర్ ద్వారా బోధిస్తున్న బోధ ఇంకా అనేకులు వినాలి. హల్లెలూయా. టీవీలో వస్తున్నాం, మన సంఘానికి ఎప్పుడూ రానటువంటి వారు దీవించబడుతున్నారు. ఎక్కడైనా నేను ఊరికి వెళ్తే, పాస్టర్ గారు ప్రతిరోజు అండి ఉదయం అది చూస్తేనే వెళ్తాను బయటకు అంటారు. అది ఎలాగొస్తుంది? మీ యొక్క జనరాసిటీ ద్వారా, అంటే మీ యొక్క ఔదార్యము ద్వారా ఇస్తున్నట్టు విత్తనమును బట్టి ఆ వాక్యం వారు వింటు రేపు ప్రొద్దున దేవుని దగ్గర నిలబడ్డప్పుడు అది లెక్కలోకి వస్తుంది. మీ కార్లలో లెక్కలోకి మీరు ఏదైతే విత్తి ఎంతమంది అయితే దీవించ అది లెక్కలోకి వస్తాయి. అర్థమవుతుంది అందరికీ? ఆమెన్ చెప్పాలి. సో దేవుని కొరకు నువ్వు ఏం చేస్తున్నావు అని ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేవుని సంఘములో ఏం చేస్తున్నాం, దేవుని సంఘం బలపరచడానికి ఏం చేస్తున్నాం, ఎంత సమయం గడుపుతున్నాం, ఏమి ఇస్తున్నాం, మనకున్నటువంటి స్కిల్ ఉంది, తలాంతులు ఉన్నాయి, నేర్పరితనం ఉంది, మంచి ఐడియాస్ ఉన్నాయి, క్రియేటివిటీ ఉంది. ఇవన్నీ డబ్బు సంపాదించుకోవడానికే కాదు వాడవలసింది, దేవుని సంఘము కట్టడానికి, దేవుని రాజ్యం ప్రబలడానికి వాటి కొరకు కూడా వాడాలి. అది ప్రాముఖ్యంగా దానికి వాడినప్పుడు దేవుడు నిన్ను నీ వృత్తిలో, నీ వ్యాపారంలో దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. ఎందుకు? అది కూడా ఒక విత్తనమే. నమ్మిన వారు ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ఒక్కసారి లేచి నిలబడండి, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఎందుకు? మన అవసరాలు తీర్చబడ్డానికి కాదు, దేవుని ఆత్మలో, దేవుని హృదయంలో ఉన్నటువంటి అవసరం తీర్చబడాలి. ఏంటది? రక్షించబడాలి. ప్రతి ఆదివారం మనం కూడుకున్నప్పుడు, ప్రతి శుక్రవారం మనం కూడుకున్నప్పుడు, ప్రతి మీటింగ్లో, రూఫ్ టాప్ మీటింగ్ అవ్వచ్చు, ఇళ్లల్లో జరుగుతున్న మీటింగ్ అవ్వచ్చు, ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా అక్కడ జనులు రక్షించబడాలి. అది సోమవారం అవ్వచ్చు, మంగళవారం అవ్వచ్చు, బుధవారం అవ్వచ్చు, ఏ వారమైనా మనం కూడుకున్నామంటే అక్కడ జనులు రక్షించబడాలి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి మనము రక్షించబడినటువంటి బిడ్డలు, ఇక్కడ రక్షించబడినటువంటి బిడ్డ, రక్షణతోనే
ఏమొస్తుందో తెలుసా? ఇప్పుడు ఒక బిడ్డ పుట్టగానే ఎంతో సంతోషం ఉంటుంది. ఒక నూతనమైన వ్యక్తి మన ఫ్యామిలీలో యాడ్ అయ్యాడు, అవునా? సంతోషం. ఆ సంతోషం, ఆ బహుమతితో బాధ్యతనిస్తాడు దేవుడు. ఎందుకు? ఇప్పుడు ఇచ్చినటువంటి బిడ్డని సరి అయిన మార్గంలో పెంచే బాధ్యత తల్లిదండ్రులకి ఇస్తాడు. అలాగే ఈ సంఘములో రక్షించబడిన ప్రతి బిడ్డ దేవుని యొక్క శిష్యుడిగా మారాలని దేవుని యొక్క ఆశ. దానికి కొరకు కావాల్సిన సిస్టమ్స్, దానికి కొరకు కావాల్సినటువంటి స్ట్రక్చర్స్ అన్నీ ఏర్పాటు చేసాం. అందుకే మీ అందరినీ ప్రోత్సహిస్తుంటాం, ఫౌండేషన్స్ చేయండి, క్యాంప్ అటెండ్ అవ్వండి. ఎందుకు? ఉట్టి చర్చ్ అటెండెన్స్ సరిపోదు. దేవుడు ప్రతి ఒక్కరిని తన శిష్యులుగా మార్చమన్నాడు. బలవంతాన మార్చలేం, మీలో ఆశ లేకపోతే ఏమీ చేయలేం. కానీ మీరు ఆ విధంగా మారాలని, ఆ విధంగా తర్బీదు పొందడానికి కావలసిన సిస్టమ్స్ అన్నీ కూడా మేము సిద్ధపరిచాం. అలాగే రక్షించబడిన ప్రతి బిడ్డ ఈ సంఘంలో కనపడాలి. 5 మంది రక్షించబడ్డారు, 10 మంది రక్షించబడ్డారు, వచ్చే వారం వాళ్ళు ఇక్కడ కనపడాలి. గ్రోత్ న్యూమెరికల్గా కూడా ఉండాలి, అంటే సంఖ్యాపరంగా కూడా మనం గ్రోత్ చూడాలి. అలాగే ఆత్మీయంగా కూడా, డిసైపుల్షిప్లో కూడా గ్రోత్ ఉండాలి. అందుకే ఒక నూతనమైన సిస్టంలో లైవ్ గ్రూప్స్, కనెక్ట్ మీటింగ్స్ అని మొదలు పెట్టేశాం ఆల్రెడీ. మీకు ఇంకా కరెక్ట్గా తెలియదు, వాటిని ఇంకా మీకు బయలుపరుస్తుంది, దాని గురించి ఇంకా వివరాలు ఇస్తాము. అంతేకాకుండా ఎన్నో కోర్సెస్ కూడా. ఎందుకు? మిమ్మల్ని ఏదో జ్ఞానముతో ఇక్కడ బుర్రలో నింపడానికి కాదు, మనకి ఆ జ్ఞానం అవసరం కాక సేవ అవసరం. అంటే ఏదో రకంగా దేవుని సేవలో ఉండాలి. ఇది డిసైపుల్ అంటే. డిసైపుల్ అంటే స్టూడెంట్ కాదు, స్టూడెంట్ విత్ అప్రెంటిస్షిప్. అన్ని వృత్తుల్లో ఏమైనా సరైన వృత్తులు, ఇప్పుడు బీకామ్ చదివి బయటకు వస్తాడు, ఎందుకు పనికిరాడు. కానీ కొన్ని స్టడీస్ ఎలాగుంటాయి, వాడు కంప్లీట్ చేసిన తర్వాత అప్రెంటిస్షిప్ చేసిన తర్వాతే డిగ్రీ ఇస్తారు, అవునండి? అలాంటిది అన్నమాట డిసైపుల్షిప్ అంటే. అప్పుడు రేపు ప్రొద్దున నువ్వు ఎక్కడున్నా దేవుని సేవ చేస్తావు. హల్లెలూయా. ఏ సంఘానికి వెళ్తున్నా అక్కడ నువ్వు దేవుని సేవ చేస్తావు. మనం తెలుసుకోవాల్సింది, సంఘానికి వచ్చేది ఏదో వాక్యం వినేసి వెళ్ళిపోవడమే మన బాధ్యత కాదు. దేవుని కొరకు ప్రతి ఒక్కరు కూడా, ఆ ఏ వృత్తిలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, ఏ క్రియలో ఉన్నా, ప్రతి ఒక్కరు కూడా దేవుని సేవలో ఏదో రకంగా ఏదో స్థలంలో నిమగ్నమై ఉండాలి. దేవుని కొరకు ఏదో చేస్తుండాలి. అర్థమైన వారు ఆమెను చెప్పాలి. కాబట్టి ఈ రోజు నుంచి కూడా ప్రార్థన చేయడం అనేది ఒక బాధ్యత మనది. ఎవరి కొరకు? మన కొరకు కాదు, ఇతరులు రక్షించబడ్డానికి ప్రార్థన మన బాధ్యత ఇది. హల్లెలూయా. ఎందుకు? దేవుని మనం ప్రేమిస్తున్నాం. మనం ప్రేమించే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మన అవసరాలు తీరుస్తానని వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఈ రకమైన విత్తనము, ఆయన హృదయానికి సంతృప్తిని, సంతోషాన్ని కలిగించేటువంటి విత్తనం విత్తుతామో, అప్పుడు ఆయన మనకి సంతోషాన్ని, సంతృప్తిని కలిగిస్తాడు. అది కూడా ఎన్ని 100 రెట్లు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి 5 నిమిషాలు మనం బిగ్గరగా ప్రార్థన చేద్దాం. ప్రభువా, రక్షించబడాలి, జనులు రక్షించబడడానికి ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, మీకు మహిమ కలుగును గాక. దయచేసి ఈ యొక్క కన్ఫెషన్, ఈ యొక్క డెక్లరేషన్ తెలుగులో బ్రదర్ నడిపిస్తారు. అది మనం రిపీట్ చేస్తూ ఏదో చిలక పలికినట్టు కాదు, కానీ హృదయపూర్వకంగా ఆ ప్రార్థన చేద్దాం. మళ్ళీ కొద్దిసేపు భాషలో మాట్లాడి అక్కడి నుంచి ముందుకెళ్దాం. అందరం కూడా బిగ్గరగా ఒప్పుకోలు చేద్దాం. తండ్రి, యేసు నామములో ఆత్మల రక్షణ గురించి ఒప్పుకోలు చేస్తున్నాము. పరిశుద్ధాత్మదేవా, మీ బలమైన గాలిని వీచింపచేయమని ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధాత్మదేవా, మీ బలమైన గాలి, మీ యొక్క బలమైన గాలి యేసు నామములో వీచునుగాక. మీ స్వరమును బందీలుగా ఉన్న ప్రతి ఒక్కరూ విందురుగాక. మీ స్వరమును ప్రతి ఒక్కరూ యేసు నామములో విందురుగాక. ఆత్మదేవా, ప్రతి ఒక్కరిని ఈ ప్రదేశమునకు యేసు నామములో తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధాత్మదేవా, మీరే కోత యజమాని అని నమ్ముచున్నాము. తండ్రి, మీరే కోత యజమాని అని నమ్ముతున్నాము. ఎవ్వరు ఎదిరించలేని, ఆటంకపరచలేని మీ బలమైన స్వరమును ప్రతి ఒక్కరూ విందుదురుగాక. నిత్య జీవమునకు ప్రతి ఒక్కరూ యేసు నామములో నడిపింపబడుదురుగాక. తండ్రి, ఈ సంఘము అనేక మందితో నింపబడునుగాక. క్రొత్త వారితో యేసు నామములో
నింపబడును గాక. పరిశుద్ధాత్మ దేవా, మీ స్వరమును నశించుచున్న ప్రతి ఒక్కరికి వినిపింప చేయమని ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవా, మీ స్వరమును నశించిపోతున్న ప్రతి ఒక్కరికి వినిపింప చేయండి. మీ బలమైన గాలిని, మీ బలమైన స్వరమును ప్రతి ఒక్కరికి వినిపింప చేయండి. మీరే సంఘమునకు నడిపించుమని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఆదివారము అనేక మందితో ప్రతి ఆరాధన నింపబడును గాక. ప్రతి ఆదివారము, ప్రతి శుక్రవారము అనేక ఆత్మలు రక్షింపబడుదురు గాక. యేసు నామములో ఆమేన్. దేవా, మా ప్రార్థన ఆలకించండి నాయన. ఆలకించినందుకు మీకు వందనాలు ప్రభువా. అనేక మందిని మీరు నడిపిస్తున్నారు, మీకు వందనాలు ప్రభువా. ప్రభువా, మీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోబ్రకతరబందోరిషా బాబా బాబా లాబ్రదినమందరబహాందబ్రుస్యా రితతతరబకా నెబ్రోందబందబ్రసకతోలెబహా ఏ బ్రకోషా మెదోనమంద బ్రతునమకర్బా లెట్రోందటటరోష్టలమందబ్రసో రికతరబహా లెబ్రోందబందబ్రసకబా లెదోదనమకతోతోతోనమకరియా రంతతరబషకో. Lord, hallelujah, Lord, hallelujah, 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 hallelujah. దేవా, మీకు మహిమ కలుగును గాక. మీకే మహిమ రాజా, మీకే స్తోత్రం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ విధంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతిరోజు దేవుడు ఒక్కోసారి మనల్ని నడిపిస్తాడు. ఎవరితో మాట్లాడమంటాడు, లేకపోతే ప్రార్థన చేయమంటాడు, లేకపోతే ఏదైనా ఇవ్వమంటాడు. ఏ అవకాశము మనకి దేవుడు ఇచ్చినా దాని ప్రకారంగా నడిచినప్పుడు, ఆ నడిపింపు ప్రకారం నడిచినప్పుడు దేవుడు మనల్ని వాడుకొని అనేకుల్ని మన దేవుని దగ్గరికి నడిపిస్తాడు. అంతేకాకుండా మన ప్రార్థనని బట్టి మనము ఏం చేయలేకపోయినా పరిశుద్ధాత్ముడు లేకపోతే దేవుని దూతలు అనేక మందిని ఇక్కడ నడిపిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఆ ఆశతో, ఏదో దేవుడు గొప్ప క్రియను జరిగిస్తాడనే ఆశతో మన జీవితాల్లోనే కాదు, మనం ఎవరినైతే ఆహ్వానిస్తామో వారి జీవితాల్లో దేవుడు చేస్తాడనే ఆశతో ఇక్కడ రావాలి. వారిని మనమే తీసుకొని రావాలి. మనం వారి రక్షణ కొరకు మనము ప్రయాసపడాలి. హల్లెలూయా. ప్రార్థనలో ప్రయాసపడాలి. ఒక్కోసారి బలవంతాన తీసుకొని రావాలి. మన కారులో ఎక్కించుకొని రండి, ఒకసారి అనుభవించండి దేవుణ్ణి, దేవుని యొక్క సన్నిధిని అనుభవించండి, తీసుకొని రండి. వారే అనుభవించి వారే తెలుసుకొని వారు నమ్మి ముందుకు వెళ్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.